ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? మీ అందరూ బాగుండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానం చేద్దాం. ప్రతిదినం దేవునితో నడక అనే శీర్షిక నుంచి ఈ ఉదయకాలం నేను తీసుకున్న అంశము సాక్ష్యము, విట్నెసింగ్. మత్తయి సువార్త 5:16 ప్రకారం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని కేవలం రక్షణ పొందివారిగా మాత్రమే కాకుండా ఆయనకు సాక్షులుగా ఉండమని పిలిచాడు. ఈ ప్రపంచం చీకటిలో ఉన్నప్పుడు క్రీస్తు వెలుగును చూపించేది మన జీవితమే. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన ద్వారా ఇతరులు దేవుణ్ణి తెలుసుకోవాలి. సాక్ష్యము అంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను ఇతరులతో పంచుకోవడం. ఇది కేవలం బోధించ మాత్రమే కాదు గాని మన జీవితం ద్వారా క్రీస్తును చూపించడం కూడా. చాలా మంది బైబిల్ చదవకపోవచ్చు కానీ మన జీవితాన్ని చూస్తారు. కాబట్టి మన జీవితం దేవుని ప్రేమ, పరిశుద్ధత, కృపను ప్రతిబింబించాలి. చిన్న పని కూడా ఎవరైనా దేవుని వైపు నడిపించగలదు. అందుకే గొప్ప ఉదాహరణ దేవుడు బైబిల్ నుంచి మనకు చూపిస్తున్నాడు. ఈ ఉదయకాలం పేతురు గారిని ఉదయకాలం దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఒకప్పుడు భయపడి యేసుని ఎరగనని చెప్పిన పేతురు తరువాత పరిశుద్ధాత్మ శక్తితో ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన ప్రసంగం ద్వారా 1000 మంది దేవుని వైపు తిరిగారు. ఈ ఉదాహరణ మనకి ఏమి నేర్పిస్తుందో అంటే, దేవుడు సాధారణ వ్యక్తులను కూడా గొప్ప సాక్షులుగా మార్చగలడు. ప్రియమైన వారారా, ఈ సాక్షి గల జీవితం మన జీవితంలో ఉండాలంటే మనం ఆచరించవలసిన విషయాలు, మన జీవితంలో దేవుడు చేసిన మేలును పంచుకోవాలి. ఇతరులతో భయపడకుండా యేసు గురించి చెప్పాలి. మంచి క్రియలతో ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ప్రేమతో మరియు వినయంతో సాక్ష్యం చెప్పాలి. దేవుని కొరకు ఫలితం ఏమిటో తెలుసా? సాక్ష్యంగా జీవించగలిగే వ్యక్తి ఇతరులను దేవుని వైపు నడిపిస్తాడు. సాక్ష్యంగా జీవించే వ్యక్తి దేవుణ్ణి మహిమపరుస్తాడు. సాక్ష్యంగా జీవించే వ్యక్తి ఆత్మీయ ఆనందాన్ని పొందుతాడు. సాక్ష్యంగా జీవించే వ్యక్తి సమాజానికి వెలుగుగా మారుతాడు. ప్రియమైన వారలారా, దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన జీవితాన్ని ఒక వెలుగుగా ఉపయోగించాలని కోరుతూ ఉన్నాడు. సముద్రంలో ఉండే నావకి ఆ లైటు ఏ విధంగా పనిచేస్తూ ఉందో, మనం కూడా మన మాటలతోనే కాకుండా జీవితం ద్వారా కూడా క్రీస్తును ప్రకటించాలి. అనేక మందికి మార్గదర్శకం చెయ్యాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన జీవితం యేసును చూపించే సాక్ష్యంగా మన జీవితం ఉండాలి. చీకటిలో వెలుగుగా ప్రకాశించే జీవితం దేవుని మహిమను తెస్తుంది. దేవుడు మన అందరినీ ఆశీర్వదించాలి అంటే సాక్షి గల జీవితం మనం బ్రతకాలి. మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకముందున్న తండ్రిని మహిమపరుచున్నట్లు మనము ఈ లోకంలో వెలుగుగా ప్రకాశింపనీయాలి. ఆలోచన చేసుకుందామా? మన జీవితాల్లో మన క్రియలు ఎలాగున్నాయి? మన సాక్షి గల జీవితం ఎలా బ్రతుకుతూ ఉన్నాం? దేవుణ్ణి మహిమపరిచినట్లుగా ఉంటుందా? ఏదో బ్రతుకుతున్నాం క్రైస్తవులుగా, దేవుణ్ణి నమ్ముకున్న వారిగా. నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన ద్వారానే నిత్యజీవం, ఆయన ద్వారానే పరలోకం మనకి ఉందనే సత్యాన్ని చెప్పాలని ఆశిస్తున్న నీవు నేను సాక్షి గల జీవితంగా బ్రతుకుతున్నామా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని ప్రేమ, పరిశుద్ధత, కృపను మన జీవితాల ద్వారా మనం ప్రతిబింబించాలి. ఏ పని చేసినా దేవునికి సాక్ష్యంగా చెయ్యాలి. ఆయనకు మాదిరిగా మనం బ్రతకాలి. అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ఈ ఉదయకాలం ప్రతిదినం దేవునితో నడక అనే అంశంలో చివరి అంశం సాక్ష్యం కొరకు మనం మాట్లాడుకున్నాం. దేవుడు మనందరితో మాట్లాడేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039.
ఈమెయిల్ ఐడి info@fibaonline.org.